హాయ్ హలో అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది ఈశ్వర్ రియల్ ఎస్టేట్. ఈశ్వర్ రియల్ ఎస్టేట్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళైతే మాత్రం లైక్ కొట్టండి. ఎందుకంటే మేము పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తుంది. దాని ద్వారా ఒక మంచి భూమిని అయితే కొనుక్కునే అవకాశం ఉంటుంది. మేము మా ఈశ్వర్ రియల్ ఎస్టేట్ సంస్థ ద్వారా కరీంనగర్ జిల్లా, సిద్దిపేట జిల్లా ఈ రెండు జిల్లాలోనే రియల్ ఎస్టేట్ చేస్తాం కాబట్టి మా ఈశ్వర్ రియల్ ఎస్టేట్ అనే యూట్యూబ్ పేజీని ఇక్కడ ఎవరైనా భూమి కొనాలనుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా అమ్మాలన్న వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఎక్కడైనా భూమి అమ్మేది ఉంటే ఈ కరీంనగర్ సిద్దిపేట జిల్లా మధ్యలో ఏరియాలో మాకు చెప్పండి. మేము చూసుకొని ఖచ్చితంగా డీల్ చేస్తాం. అమ్మే వాళ్ళైనా కొనే వాళ్ళైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని పూర్తిగా చూడండి. పూర్తిగా చూస్తేనే మీకు అన్ని విషయాలు తెలుస్తాయి. మేము అందులో రేట్ చెప్తాం, ఏరియా చెప్తాం. కాబట్టి మీరు ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని మాత్రం పూర్తిగా చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈశ్వర్ రియల్ ఎస్టేట్. ఇప్పుడు మనకు కరీంనగర్ జిల్లా, సిద్దిపేట జిల్లా మధ్య ఏరియాలో కరీంనగర్ నుండి హైదరాబాద్ వెళ్ళే కరీంనగర్ టు హైదరాబాద్ దారిని ఆనుకొని 4 ఎకరాల భూమి అమ్మకానికి వచ్చింది. ఇది కరీంనగర్ నుండి 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సిద్దిపేట ముందే 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది కరీంనగర్ నుండి వెళ్ళేటప్పుడు. లేదా హైదరాబాద్ నుంచి అయితే సిద్దిపేట దాటిన తర్వాత 20 కిలోమీటర్ల దూరం ఉంటుంది. కరీంనగర్ నుండి హైదరాబాద్ వచ్చేటప్పుడు లెఫ్ట్ సైడ్ ఉంటుంది. ఇక్కడ ఉన్న ఇండ్లకి దగ్గరలో ఉంటుంది. మెయిన్ పర్పస్ ఇదేంటి అంటే ఈ భూమి వెంచర్కి అనుకూలమైనది. అంటే ఓపెన్ ప్లాట్లు చేసుకుంటే అమ్ముడు పోయే ల్యాండ్ ఇది. అంటే మనకు వెంచర్కి అనుకూలమైన భూమి. అదేవిధంగా కమర్షియల్గా మనం యూజ్ చేసుకోవచ్చు. ఏదైనా ఫంక్షన్ హాల్ ఇట్లాంటి ఏమన్నా ప్లాన్, హోటల్స్ కానీ ఇలాంటి ప్లాన్ చేయొచ్చు. ఇది కరీంనగర్ నుండి హైదరాబాద్ వెళ్ళే దారికి ఆనుకొని మంచి ఫేసింగ్తో ఉంటుంది. చుట్టుపక్కల కూడా ఇండ్లే ఉంటాయి. అంటే ఇక్కడున్న ఇండ్లకి దగ్గరలో ఉంటుంది. వెంచర్కి అనుకూలమైనది. అంటే ఓపెన్ ప్లాట్లు వేసి అమ్ముడు పోయే ల్యాండ్ ఇది. ఈ చుట్టుపక్కల ఉన్న విలేజ్లకి ఇది ఒక స్టేజ్. అంటే ఈ చుట్టుపక్కల ఉన్న విలేజ్లన్నీ ఈ ఏరియా నుంచే ఏదైనా తీసుకుని వెళ్ళాలన్నా ఇదే స్టేజ్ అనమాట. ఈ ఏరియానే. ఈ భూమికి దగ్గరలోనే ఫేమస్ సరస్వతి టెంపుల్ ఉంటుంది. ఈ వెనకాల బ్యాక్ సైడ్ వస్తుంది. ఇది సిద్దిపేట, ఈ కరీంనగర్, ఈ చుట్టుపక్కల వాళ్ళందరూ ఇక్కడికే వస్తూ ఉంటారు. తెలంగాణలోనే రెండో పెద్ద టెంపుల్ ఇది. ఈ భూమి ఈ కరీంనగర్ టు హైదరాబాద్ రోడ్కి సమాంతరంగా ఉంటుంది. ఆ లోతు ఏమి ఉండదు. మనం మళ్ళీ మట్టి కానీ ఇవి ఎలాంటివి వేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ వీళ్ళు ఈ పాత ఓనర్లే అన్నీ చేసి పెట్టారు. అంటే మనకు మట్టి కూడా వీళ్ళు వేయడం జరిగింది. చుట్టూ ప్రీకాస్ట్ వాల్, ఈ ప్రీకాస్ట్ వాల్ కూడా వేసి ఉంది. చుట్టూ ఉంది మొత్తం ఈ 4 ఎకరాల భూమికి ఈ ప్రీకాస్ట్ వాల్ వేయడం జరిగింది. మనకి ఎలాంటి ఇబ్బంది లేదు పక్క వాళ్ళతోటి బౌండరీస్ విషయంలో అలాంటివి. కానీ ఈ కనబడుతున్న వెనకాల ఆ లైన్ కూడా, కరెంట్ లైన్ కూడా చాలా దూరం ఉంటుంది. ఇప్పుడు వీడియోలో దగ్గర నుంచి కనబడుతుంది కానీ అది మన ల్యాండ్కి చాలా దూరంలో ఉంటుంది. దానివల్ల ఎలాంటి ఇబ్బంది లేదు. ఈ భూమి చూడడానికి కూడా బాగుంటుంది. మనకి ఎలాంటి క్రాస్ అంటే వంకర ఆకారం కానీ ఇలాంటి ఏం లేవు. చూడడానికి కూడా బాగుంటుంది. ఎలాంటి మనకు అంటే క్రాస్లు ఏం పోవు. ఒకవేళ వెంచర్ ప్లాన్ చేసినా, ఏదైనా కమర్షియల్ ప్లాన్ చేసినా కూడా వేస్టేజ్ ఏం పోదు. అయితే ఈ భూమికి ధర గుంటకి 4,50,000 చెప్తున్నారు. కొంచెం తగ్గే అవకాశం ఉంది సిట్టింగ్లో. ఎవరైనా కావాల్సిన వాళ్ళు ఉంటే ఒకసారి వచ్చి చూడండి. చూస్తేనే మీకు అన్ని విషయాలు తెలుస్తాయి. అయితే చాలామంది అడుగుతున్నారు, మళ్ళీ ఎకరం లెక్క రేట్ చెప్పకుండా గుంటల లెక్క రేట్ చెప్తున్నారు. అంటే ఎకరానికి 40 గుంటలు ఉంటుందన్నమాట. ఎకరం రేట్ ఉంటుంది అనుకుంటున్నారు కానీ అయితే హైవేకి మాత్రం రేట్ అలా ఉండదు. ఎవరు కానీ గుంటల లెక్కనే చెప్తారు. ఇది రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకి కానీ, కొనే వాళ్ళకి కానీ కొంతమందికే దీని మీద అవగాహన ఉంటుంది. ఒక్కసారి మీరు వస్తే అది కూడా మేము క్లియర్ చేస్తాం. అంటే ఇది భూమి మాత్రం ఈ 4 ఎకరాలు తీసుకోవాలి. ఇందులో 1 గుంట అట్లా ఇవ్వరు. ఇది మొత్తం 3 ఎకరాల 30 గుంటల వరకు ఉన్నది. ఈ భూమి మొత్తం తీసుకోవాల్సింది. మీరు ఈ భూమి అయినా కరీంనగర్, సిద్దిపేట మధ్యలో హైవేకి ఎక్కడ ల్యాండ్ కావాలనుకున్నా, లోపలికి విలేజ్లలో ల్యాండ్ కావాలనుకున్నా ఒకసారి వచ్చి చూడండి. చూస్తేనే మీకు అన్ని విషయాలు తెలుస్తాయి. ఒకసారి కలవండి. కలిసి మాతోని మా దగ్గర ఉన్న ల్యాండ్స్ అన్నీ చూడండి. చూస్తే మీరు ఒకసారి కలవడం వల్ల మాకు కూడా మీ మీద ఒక అవగాహన వస్తుంది, మీకు ఎలాంటి ల్యాండ్ చూపించాలన్నది. కాబట్టి మీరు ఒకసారి వచ్చి కలిసే ప్రయత్నం చేయండి. ఈశ్వర్ రియల్ ఎస్టేట్ అనే మా సంస్థని, మా ఈశ్వర్ రియల్ ఎస్టేట్ ద్వారా ఎవరైనా భూమిని కొన్నట్టయితే మేము దగ్గరుండి వాళ్ళకి పేపర్స్ కానీ, బౌండరీస్ విషయంలో కానీ, అగ్రిమెంట్ అయినప్పటి నుండి రిజిస్ట్రేషన్ వరకు మేము ఖచ్చితంగా ఇవన్నీ చూసుకుంటాం. ఆ భరోసా మాత్రం మీకు ఇస్తున్నాం. ఈ భూమి మాత్రం కరీంనగర్ టు హైదరాబాద్ రోడ్కి మంచి ఫేసింగ్తో ఉంటుంది. మంచి ఉంటుంది. ఇండ్ల దగ్గర
చూడడానికి కూడా బాగుంటుంది. చుట్టూ ఫెన్సింగ్ అదన్నీ వేసి ఉన్నాయి. అదేవిధంగా రోడ్డుకి సమాంతరంగా ఉంటుంది. మనం మళ్ళీ ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఎవరైనా ఓపెన్ ప్లాట్ చేయాలి, వెంచర్ చేయాలన్న వాళ్ళకి ఇదొక మంచి అవకాశం. అన్నీ చేసి ఉన్నాయి ఇందులో. మీరు ఇలాంటి భూములు ఇంకా చూడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి. కొడితేనే మళ్ళీ మీకు వీడియోస్ రిపీటెడ్గా వస్తూ ఉంటాయి. మీరు మళ్ళీ ఇంకిన్ని మేము పెట్టే రిపీటెడ్గా వీడియోస్ మీరు చూస్తూ ఉండొచ్చు. కాబట్టి ఖచ్చితంగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈశ్వర్ రియల్ ఎస్టేట్. అదేవిధంగా ఒకసారి వచ్చి కలవండి. కలిస్తేనే మీకు అన్ని విషయాలు తెలుస్తాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్.